మనకి వచ్చేది ఫెస్టివల్స్ కదండి. ఫెస్టివల్స్‌కి ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఈరోజైతే కొంచెం డిఫరెంట్‌గా పిల్లలు, పెద్దలు అందరూ తినే విధంగా మంచి రెసిపీ అండి. గవ్వలైతే చేశాను. రండి ఫస్ట్ అయితే చూపిస్తాను. ఫస్ట్‌గా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు గోధుమ పిండి వేసుకోండి. హాఫ్ గ్లాసు కరాచీ. నెక్స్ట్‌గా ఒక చిటికెడంత ఉప్పు. ఆయిల్, నెయ్యి 2 కూడా కలిపి వేడి చేశానండి. వేడి చేసి నేనైతే వేశాను. స్పూన్‌తో అయితే కలుపుకోండి. ఎందుకంటే ఆయిల్ అనేది మనకి హీట్ ఉంటుంది కదా! అందుకని చెప్పి బాగా స్పూన్‌తో కలిపిన తర్వాత మనం చేత్తో కలుపుకోవచ్చు. ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా కలిపి పక్కనైతే పెట్టుకుందామండి ఈలోపు. నెక్స్ట్‌గా ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో షుగర్ అండి. నేనైతే ఒక గ్లాస్ పిండికి 1½ గ్లాసు షుగర్ అయితే తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని మనకైతే షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా థిక్నెస్ అయితే ఉండాలి. మరీ గట్టి పాకం కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం ఇలా మీడియంగా అయితే ఉంటే సరిపోతుందండి. మనకి పాకం అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఒక చిన్న లెమన్ అయితే వేసుకోండి. ఎందుకు అంటే మనకి పాకం అనేది గట్టి పడకుండా మనం గ్యాస్ మీద నుంచి కిందన పెట్టిన తర్వాత ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు కూడా సేమ్ అలానే ఉంటుంది. దీనిని అయితే మూత పెట్టుకొని మనమైతే పక్కన పెట్టుకుందాము. మనకి పిండి కూడా చాలా బాగా నానిందండి. ఎంత ఎక్కువగా నానితే పిండి అంత బాగా వస్తాయండి గవ్వలు అయితే. పిండి అయితే చాలా బాగా నానాలి. మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కనైతే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్‌గా అయితే పిండి బాగా నానింది కాబట్టి చిన్న చిన్న ఉండలు అయితే చేసుకుందామండి. నాకైతే చేతికైతే చాలా సాఫ్ట్‌గా తగులుతుందండి పిండి. అసలు ఎంత సాఫ్ట్‌గా ఉంటే మనకి గవ్వలు అనేది చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేస్తాయి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్‌గా ఉందో, చేతికి కూడా అతుక్కోకుండా ఇలా ఉంటే మనకి గవ్వలు అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇలా చిన్ని చిన్ని ఉండలు అయితే చేసుకోండి. మరీ పెద్దగా చేస్తే మనకి లోన పిండి అనేది అలా ఉండిపోతుందండి. అందుకని చెప్పి నేనైతే కొంచెం మీడియంగా చేసుకున్నాను. మరీ చిన్న చిన్న ఉండలైనా సరే మనకి తినడానికి అంతగా బాగుండదు కదా! చూడండి ఈ సైజు ఉంటే మనకి గవ్వలు అనేది చక్కగా వస్తాయి. నేనైతే కరెక్ట్‌గా ఈ విధంగా అయితే చేసుకున్నానండి. ఇది గవ్వలు చేసుకునే చెక్కండి. మనకి బయట మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. బట్ ఇంట్లో కూడా చాలామంది దువ్వెనతో అది చేస్తున్నారు. కానీ ఈ విధంగా కరెక్ట్‌గా ఈ డిజైన్ అనేది మనకి రాదు. నేను అందుకని ఈ ఐటెం అయితే తీసుకున్నాను. బయట మార్కెట్‌లో అయితే ఎక్కువ ప్రైస్ అయితే ఏమి ఉండదండి. మనం కొనుక్కునే విధంగానే ఉంటది. గవ్వలన్నీ కూడా మనమైతే ఇలా చేసి అన్నీ కూడా పక్కనైతే పెట్టుకుందాము. చూసారు కదండి మొత్తం అయితే నేను అన్నీ ఇలా చేసి అయితే చక్కగా ఒక ప్లేట్లో అయితే పెట్టానండి. ఆయిల్ అయితే నేను ఆల్రెడీ హీట్ చేశాను. ఎందుకు అంటే కొంచెం టైం లెంతీ అయిపోతుంది వీడియో అని చెప్పి మీకు చూపించలేదు. ఆయిల్ కూడా మనకి లైట్గా హీట్ అయిన తర్వాత ఈ గవ్వలన్నీ వేసిన తర్వాత సిమ్లో అయితే పెట్టండి. మీరు స్టార్టింగ్లోనే హైలో పెడితే మనకి గవ్వలు అనేది విడిపోతూ ఉంటాయన్నమాట. అలా విడిపోకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో అయితే మనం గవ్వల్ని వేపుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత చక్కగా అసలు గవ్వలు ఏ మాత్రము కూడా విడిపోకుండా ఎంత చక్కగా ఏగినాయో. మనకి ఇలా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కూడా ఆయిల్లో ఫ్రై అయితే గవ్వలైతే చాలా రుచిగా ఉంటాయండి. మనకైతే గవ్వలైతే ఫ్రై అయిపోయినాయి కదా! ఈ గవ్వల్ని మనం ఆల్రెడీ సిరప్ రెడీ పెట్టుకున్నాం కదా! ఆ సిరప్లో అయితే వేసేసుకుందాము. చూడండి సిరప్ అసలు అలానే ఉంది. నేను స్టార్టింగ్ మీకు చెప్పాను కదా! ఈ సిరప్లో మొత్తం అన్నీ కూడా మనం గవ్వలైతే వేసేసుకుందాము. వేసిన తర్వాత కొంచెం స్మూత్గా అయితే గరిటతో మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఆ సిరప్ కాకుండా ఓన్లీ ఆ గవ్వలు ఒకటే తీసుకోండి. గవ్వలు సిరప్లో ఎక్కువగా ఉంచొద్దండి, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి. మనము ఒక ప్లేట్లోకి అయితే గవ్వలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత
మొత్తం అంతా కొంచెం కూల్ అయిన తర్వాత మనమైతే ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఇంచుమించుగా 10 డేస్ అబవ్ ఉంటాయండి గవ్వలు అనేది. సేమ్ ఇప్పుడు ఏ టేస్ట్ అయితే వచ్చాయో 10 డేస్ కూడా అదే టేస్ట్ అయితే ఉంటాయి గవ్వలు. మనకి బెల్లము కూడా చాలా మంచిదండి హెల్త్కి. కాకపోతే బెల్లం వేసుకుంటే మరి గవ్వలు అనేవి ఇంకా నల్లగా తయారైపోతాయి అన్నమాట. అది దానికోసం అని చెప్పి నేను బెల్లం అనేది వాడలేదు ఇక్కడ, అందుకనే షుగర్ అనేది వాడానండి. అయినా అప్పుడప్పుడు తినేది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నాకైతే చాలా ఇష్టం అండి ఈ గవ్వలు. అది పిల్లలైతే ఇంకా మరీ అసలు వదిలిపెట్టరు. ఇలాంటి సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.